రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో మరోసారి గంజాయి పట్టుబడింది. పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద మంగళవారం సాయంత్రం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సీఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం బీహార్కు చెందిన రాజన్ చౌదరి 30, ఉత్తరప్రదేశ్కు చెందిన శివం యాదవ్ 24 అనుమానాస్పదంగా ఒక బ్యాగ్తో తిరుగుతున్నట్లు గుర్తించారు. ప్రభుత్వంచే నిషేధించబడ్డ డ్రై గాంజా ఉన్నది. వెంటనే మా పోలీసు వారు పంచుల సమక్షంలో మరియు ఉన్నతాధికారులకు వెంటనే సమాచారం అందించి పంచుల సమక్షంలో ఇటు గాంజాయిని చూడగా ఇది దాదాపు 1 కేజీ వరకు ఉంటుంది. వారిని విచారించగా వీరి పేరు రాజన్ చౌదర్ కుమార్, తండ్రి పేరు అదుల్ చౌదరి, 30 years. వీళ్ళు ఫరూక్ నగర్లో ఉంటారు. వీరిది నేటివ్ ఆఫ్ బీహార్. అండ్ రెండవ అతను శివం యాదవ్, సన్ ఆఫ్ హర్వీర్ సింగ్ యాదవ్, వీడు 24 years, ప్రజెంట్ ఫరూక్ నగర్లో ఉంటారు. వీడిది యూపీ, ఉత్తరప్రదేశ్. వీళ్ళిద్దరూ గత సంవత్సరం కాలం నుంచి మన ఫరూక్ నగర్లో రూమ్ కిరాయి తీసుకుంటూ లేబర్ పని చేస్తున్నారు. వీరికి ఇంకొక అబ్స్కాండింగ్లో ఉన్న నిందితుడు బీహార్ రాష్ట్రానికి చేసిన ఇంకొక అబ్స్కాండింగ్ అంటే వరంలో నిందితుడు సంతు అనే అతను వీళ్ళకు ఈ గాంజాయి యూపీకి తీసుకొని వచ్చి వీళ్ళకు అమ్మగా వీళ్ళు తీసుకొని వీటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి ఈ కన్స్యూమర్కి ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు ఈ గంజాయి. సో వీళ్ళు ప్రభుత్వంచే నిషేధించబడినటువంటి గంజాయిని ప్రభుత్వ వ్యతిరేకంగా అమ్ముతూ ఈ విధంగా సమాజంలో ఈ గంజాయి మత్తును అనేది చేసి యువతను పెడదాం పట్టిస్తున్నారు. సో ఈ విషయమై నాకు పిటిషన్ ఇవ్వగా NDPS కేసు నమోదు చేయనది వీరిద్దరిని కూడా రిమాండ్ పంపించడం జరుగుతుంది. ప్రజలందరికీ మా యొక్క విన్నపం అనగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా 100 డయల్ చేసి చెప్పాలి. అందరం ఈ గాంజా అంటే డ్రగ్ రహిత సమాజాన్ని నిర్మించుకో మీ పాత్ర వహిస్తూ మాకు సపోర్ట్ చేయవలసిందిగా మా యొక్క ఎట్టి ముద్దాయిల నుండి పంచుల సమక్షంలో 1 కేజీ డ్రై గాంజా మరియు వారి వద్ద 2 మొబైల్ ఫోన్లు కొంత నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. థ్యాంక్ యూ.